హాయ్ హలో వెల్కమ్ టు మాస్ జాతర co-presented by Aruna Ice Creams, powered by Achi Chicken Masala, Dollar Big Boss, Gold Partner, Shiva Golden Company, మీ నమ్మకానికి మా హామీ. Let's welcome our judges. Let's welcome our mentors. Let's start the show. వెంకీ ఒకవేళ 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? ఆవిడ మా ఆవిడే, ఈవిడ మా ఆవిడే. వెంకీ రియల్ వైఫ్కి జరిగే ఫైటే ఈ షో అట. అదేంటి? అది మనకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది టీమ్ వెంకీ ఆన్ స్టేజ్. ఏవండి ఏంటి ఈ ప్రపంచంలో ధైర్యవంతుడు ఎవరు? పెళ్ళైన ప్రతి మగాడు ధైర్యవంతుడే. మరి పెళ్లి కాని వాళ్ళు అదృష్టవంతుడు. సార్ ఇది కరెక్టే సార్. ఏవండి నా పుట్టినరోజు వస్తుంది కదా, అవును, నాకు 2 గాజులు కొని పెడతారా? బంగారు గాజులేగా. ఏం చేస్తున్నారు? అంటే ఈ మధ్య ఏది అడిగినా ఇస్తుందంట. నీ గాజులు ఏమైనా ఇస్తుందేమో అని అడుగుతున్నా. ఓ మనకి పిల్లలు కావాలన్నారు కదా, దాన్ని సారీ, ఆయనకి ఇస్తాలే. నువ్వు నా బంగారు, నా మనసులోని రానివే. మరి రాజా రాజు నేనే, రాణి నేనే. పద లోపలికి. ఇంటికెళదాం పదవము. వెంకీ సార్ లెంత్ బాగా పెంచాడేంటి పాటది? ఆవిడ వీలావిడ రియల్ వైఫ్ కాదు సార్. ఆడికి అసలు మానవత్వం ఉందా సార్? మానవత్వం ఉందా సార్? నేను కుదురుకున్నాను అసలు ఎదవను నేను. ఏమండి చెప్పే. అమ్మకి పెళ్ళానికి తేడా చెప్పరా అండి? చెప్తాను. అమ్మ ఏడుస్తూ కంటుంది, అదే పెళ్ళాం ఆ ఏడుపును కంటిన్యూ చేస్తుంది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. అయితే పిల్లలు రారే నాన్న, పిల్లలు బంగారం రారా. హాయ్. అమ్మో సారీ సార్, అంటే 15 days టూర్కి వెళ్ళి వచ్చేసరికి పిల్లల్ని చూసుకోవడం చాలా లేట్ అయింది. పద లోపల పద ఫుడ్ వండి పెట్టు. మీ పిల్లలేనా వెంకీ? ఎస్, అంటే ఆ ఫస్ట్ చూసింది కూడా నేనే, మా తమ్ముడు అన్నో కాదు. ఇది నేనేనండి. ప్రాబ్లం ఏంటో చెప్తానండి. ఇది దీనికి చాలా పెద్ద అనుమానం. ఓ రోజు నన్ను అనుమానపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మళ్ళీ రాదనుకొని ఈ పెళ్లి చేసుకున్నా. అది తర్వాత తిరిగి వచ్చింది. ఇప్పుడు ఇద్దరి మధ్యలో నేను ఇరుక్కుపోయాను సార్. దరిద్రం కొట్టేసింది భయ. బామ్మర్ది బావా. సార్ ఆ పెళ్లి చేసింది ఈడే సార్. చేయకూడదు పనులు ఆ తొప్పురిదా. వీడు స్వయాన నా పెళ్ళానికి తమ్ముడు. ఇక మా అక్క రాదు, అది కోపంతో వెళ్ళిపోయింది, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అన్నాడు. దాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత మా అక్క వచ్చింది. మా అక్క మారిపోయిందని తీసుకొచ్చిండు. నీకేమైంది బావా? 2 పిల్లలు 2 ఇళ్ళు మంచి హ్యాపీగా ఉన్నావు. 2 పిల్లలు ఉంటే హ్యాపీయా సార్? 2 రెంటులు, 2 కరెంటు బిల్లులు, 2 చిల్లర సామాన్లు, అన్ని 2 రా. జీతం కూడా 2? ఎక్కడ? ఒకటేనండి. 15 రోజులు ఇక్కడ, 15 రోజులు అక్కడ. ఇక నేను జాబ్ చేసేది ఎక్కడ? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అరే తమ్ముడు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చినాక చూసి చాలా రోజులు అయింది కదా, అందుకే పిల్లలేరి. బంగారం రండ్రా, మామయ్య వచ్చాడు. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. మావయ్య వెళ్ళి ఆడుకోమ్మ.
15 రోజులైంది. అరే బామ్మర్ది మరి వెళ్ళొస్తా, పిల్లలు జాగ్రత్త. సరే బావా, నేను చూసుకుంటా అక్క వాళ్ళని. ఆఫీసు వెళ్ళాలి అసలే. ఏమండి 15 days లో బర్త్డే ఉందండి. బర్త్డేకు వస్తానులే, బాధపడకు. రాకపోతే అప్పుడు ఉంటది. అంత ప్రేమతో చెప్తే రాకుండా ఉంటానా? అట్లుంటది మనతోని. లే తప్పకుండా వస్తా. సరే బావా, జాగ్రత్త. మిస్ యూ. బంగారం వచ్చేసా. 15 రోజులు చాలా కష్టపడ్డాను సార్ అక్కడ ఆఫీస్ లో. ఏవండి మీ బర్త్డే వస్తుంది కదా, మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అవునా? మాది రాకపోతే చంపుతాను. కుదరది వెళ్ళాలి. మా బాస్ ఒప్పుకోడు, లేదు మీరు ఉండాల్సిందే. నేను రాలేనే. మీరు ఉండకపోతే నేను చచ్చిపోతాను. పర్లేదు పండు. నువ్వు నోరు మీద చెమ్ము మహామదోరా. సరే ఉంటా, వెళ్ళు. ఏంటి సార్ ఈ పిల్లలు? ఒరే బామార్ది. బావా, ఒరే ఇక్కడ మీ చిన్నక్క బర్త్డే ఉండకపోతే చచ్చిపోతానంటుందిరా. ఓ మరి ఎట్లా బావా? మరి నువ్వేదన్నా ఒకటి చేయరా ప్లీజ్ రా. ఐడియా వచ్చింది బావా. నా అక్కున్నది కదా, అక్కని నీ బర్త్డే వరకు టూర్ తీసుకుపోతాడన్న. అబ్బా థ్యాంక్స్ రా బామార్ది, లవ్ యూ రా. సరే బాయ్ రా. బంగారం నా బర్త్డేకి గోవా తీసుకొచ్చావా? యా. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఇదే నా హోటల్ మనం ఉండేది. ఓ నమస్కారం సార్. హాయ్. మా రూమ్ ఏది? ఇదేనండి. ఆ రూమ్ తాళాలు ఇక తీసుకోండి. హోటల్ బాగుందయా? చాలా బాగుందండి. గోవాలో అతిపెద్ద హోటల్ మాదండి. ఈ హోటల్ చరిత్ర గురించి చెప్పాలంటే అసలు ఇలాంటి హోటల్ అసలు గోవాలే ఉండదు. చెప్పనియరా? నమస్కారం అండి. మా అక్క నేను ఒక రూమ్ బుక్ చేసినాం. ఇదేనండి మీరు. ఇదేనా? ఇక తాళాలు. మా గోవాలో అతిపెద్ద హోటల్ మాదే అండి. అసలు గోవాలో అసలు ఇలాంటి హోటల్, ఈ హోటల్ గురించి చెప్పాలంటే అసలు ఒక్కడు కూడా నేను చెప్పేది వినడా? హలో బామారి బావా, చెప్పరా. నీకు గుడ్ న్యూస్. ఏంట్రా? అక్కడి టూర్ తీసుకొని వచ్చిన. thank you రా. బర్త్డే వరకు ఏ డిస్టర్బెన్స్ ఉంటది. ఇంతకు ఎక్కడ తీసుకెళ్ళావు? గోవా బావా. గోవా ఎక్కడికి రా? ఇది మాస్ హోటల్. మాస్ హోటలా? అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేనా? ఒక్కసారి నీ లెఫ్ట్ కు చూడు. నువ్వు ఇక్కడనే ఉన్నావా బావా? నాతో మాట్లాడు. ఇక్కడ ఉన్నావు బావని అవసరం లేదు. ఒరే ఇక్కడికి ఏం తీసుకొచ్చావు దాన్ని? నాకేం తెలుసు బావా నువ్వు ఇక్కడికి వస్తావని. ఓరి వారి నువ్వు ఏం చేస్తుందో లేదు. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళు. ఒరే నాది ఇదే రూమ్ రా. ఈ రూమా? నువ్వు అక్క తమ్ముడు ఇట్రా, మన అర్జెంటుగా హైదరాబాద్ అక్క. ఇక్కడ తాగుబోతులు ఎక్కున్నారట. వద్దు తమ్ముడు, నాకు గోవా చాలా బాగా నచ్చింది. లేదక్క, ఇక్కడ తాగుబోతులు ఎక్కున్నారు. బావకు తెలిసింది అనుకో తిడతాడు. అదేంట్రా బావకు చెప్పని చెప్పావు? వచ్చినాక చెప్దాం అనుకున్నా. ఆయన పర్లేదు, బావకు నేను చెప్తాను కానీ ఇక్కడే ఉందాం. ఏమైందండి? ఇక్కడట గోవాలో తాగుబోతులు ఉన్నారట అండి. ఎవడు చెప్పాడు? ఎదవే చెప్పాడు. వీడు ఇప్పుడే మా హోటల్లో 3 బీరు తాగి బిల్లు కట్టకుండా వచ్చిండు. అది చిన్న సెకల్లో ఎవరో నీలో వీడి మాటలు వింటారు అమ్మా. అసలు గోవాలో చాలా పద్ధతిదమ్మా. ఈ గోవాలో అసలు అతిపెద్ద హోటల్ మాదే. ఈ హోటల్ గురించి చెప్పాలంటే ఇలాంటి హోటల్ అసలు గోవాలో లేదు. ఏమండి మనం ఈ గోవా నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకండి? లేకపోతే ఈ గోవాలో చాలా మంది తాగుబోతులు ఉన్నారంట. అమ్మో అసలు మనం వెళ్ళిపోవాల్సిందే. లేదండి ఉందాం ఇక్కడే. గోవాలో తాగుబోతులు ఉన్నారంటేనే. ఓకే ఉంటే ఉండని, కలిసి తాగుదాం. దాంట్లో ఏముంది? కలిసి తాగుదాం. ఫ్రెండ్సా అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ. బావా ఒరే ఏంట్రా వర్కౌట్ అయిందా? ఏం వర్కౌట్ అయిందిరా? ఇక్కడైనా వర్కౌట్ అయిందా? వర్కౌట్ కాలే బావా. నువ్వు చేసినావు. తమ్ముడు ఎవరితో మాట్లాడుతున్నావురా? ఈడెవడో తాగుబోతులు ఎక్కువ ఉన్నారని చెప్పిన కదా. అడెవడో అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తాగుబోతులతో మనకెందుకు రా? వచ్చాయి. నువ్వు ఒక చిన్న బిల్లు కట్టేది ఉన్నది. సరే త్వరగా రా. బావా సారీ బావా. సందు దొరికిందని కొట్టిడు సార్. ఈడు ఎప్పుడుదో లోపల పెట్టుకున్నాడు. కావాలని కదా ఏవండి? ఏంటి గొడవ? చెప్పా కదా తాగుబోతులు ఉంటారని. బావా ఆవిడ అడ్రస్ అడిగిందని చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు ఎందుకు వచ్చినావు? మరి ఒక పని చేస్తా, అక్కని ఎలాగైనా సరే నేను మేనేజ్ చేస్తా, నువ్వు వెళ్ళు. ఏమే ఎరా బొమ్మర్ది బావా, ఎరా గోవాకి ఎప్పుడు వచ్చారన్నా చెప్పకుండా? మీరేంటండి ఇక్కడ? మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి గోవాకి వచ్చాను. ఇంత స్పీడ్ లో వచ్చావా? అంటే సూపర్ మ్యాన్. అంతేగా ఏం పాయింట్ పెట్టావన్నా. ఓకే మనం ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ అవసరం లేదు. మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం పదా. నేను రానండి, నాకు గోవా బాగా నచ్చింది. నీ బర్త్డే వరకు ఇక్కడే ఉందాం. తప్పదా? తప్పదు.
సరే పా ఉందా ఇక్కడ ఎట్లరా అదే బావ నాకేం అర్థం అవుతలేదు అక్కడ ఏమైనా ట్రై చేస్తావా అక్కడ ట్రై చేస్తా సరే సై లేదు మనం వెళ్ళిపోతున్నాం నేను నాకేం చెప్పద్దు అస్సలు వినను. మనం పోతామంటే మనం ఎవతది దాన్ని చేయి పట్టుకున్నా ఎవతది ఏమైంది అక్క బావ చూడరా ఎవతో చేయి పట్టుకున్నాడు. ఒకటి చెప్తే నువ్వు ప్రపంచంలో మనిషిని పోలే మనుషులు 7 ఉంటారు అక్క. గోవాలో 70 మంది ఉంటారు. గోవాలో 70 మంది ఉంటారు. మన బావకు స్పెడ్స్ ఉన్నాయా? లేవు. మన బావకు అసలు సైటే లేదు. నువ్వు ఫస్ట్ టైం గోవా కాదు అట్లే ఉంటుంది అక్క. నీకు అర్థం కాదు అందుకే హైదరాబాద్ అన్నాడు. నేను రాను. సరే అండి సరే అండి నన్ను అనుమానం ఇచ్చినావు కదా నేను మంచోండి. సరే పద మనం కూడా కేక్ కట్ చేసేదాకా ఇక్కడే ఉందాం. రే బామ్మర్ది బావా ఎట్లరా అసలే నీకు బర్త్డే టైం అయింది బావా. ఒరే ఒక పని చేయరా టైం అయితే తండి 11:30 11:30 12 అని పెట్టు. 12 ఎందుకు బావా? ఏం లేదు గోవాలో హాఫ్ అన్ అవర్ ముందు ఉంటుందని చెప్పు. హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడ కేక్ కట్ చేసి తర్వాత అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేస్తా. సూపర్ రైట్ బావా. అక్కడ వెళ్తే అక్క 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 తమ్ముడు రా అక్క తొందర టైం అయితే అంతా. హ్యాపీ బర్త్డే టు మీ హ్యాపీ బర్త్డే టు మీ కేక్ కట్ చేద్దాం పట్టు. అదేంట్రా 11:30 అవుతుంది. అక్క నువ్వు ఇంకా అప్డేట్ కాలేదా? గోవాలో హాఫ్ అన్ అవర్ స్లోగా నడుతుంది వాచ్. అప్డేట్ చేసుకో వాచ్ చూడు 12 అవుతుంది. కట్ చేయి బావ కట్ చేయి. మనమేనారా? నువ్వు ఉండు ఎదుటి పిలుచుకొస్తా. ఏవండి మీరేంటి అక్కడ కేక్ కట్ చేస్తున్నారు? అయిపోయింది నాకు కథం. మీరెవరు? మనిషి మీరు పొరపాటు పట్టరండి. ఇంతకుముందు మాకు కూడా న్యాయం చూసి మా బావ అనుకున్నది ప్రపంచంలో మనుషుల వల్ల మనుషులు 7 ఉంటారు. గోవాలో 70 మంది ఉంటారు. గోవాలో 70 మంది ఉంటారు. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మీ ఆయనకు కళ్ళద్దాలు ఉన్నాయి, నాకు కళ్ళజోడు లేదు కదా. అది మీకెలా తెలుసు మా ఆయనకి స్పెడ్స్ ఉందని? ఏమండి మీ హస్బెండ్ కూడా కొంచెం పిలవరా? అప్పుడే కేక్ కట్ చేసిన 11:30 కదా టైం అయింది. గోవాలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు పోతుందట అంటే మీకు తెలీదా? ఎవరు చెప్పారు? ఈ ఎదవ చెప్పిండు. వాడి బొంద. అయినా 11:30 అవుతుంది ఇంకా. అయినా నా హస్బెండ్ బర్త్డే కూడా ఈ రోజే. అవునా? అయితే కాల్ చేసి పిలవరా? ఒక్క నిమిషం. స్విచ్ ఆఫ్ వచ్చిందా? అవును. గోవాలో బర్త్డేలకు స్విచ్ ఆఫ్ వేస్తా సార్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనం కేక్ కట్ చేసేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. అంటే అతిథి దేవో భవ అన్నారు కదా, అందుకే ఈమెలో దేవతను చూసుకున్నా. ఫస్ట్ నువ్వే దేవతవు. తిన్నానా పొట్టేంది అంత ఉబ్బింది? కేక్ తిన్నావా? బాబా కేకే తినలేదు. స్మెల్ కుప్పుతుంది అక్క. స్మెల్ కుప్పింది. మీ ఆయన పిలవండి. మా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. హే బంగారం వాట్స్ ఇన్సేపు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఏంటి ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫేస్ వాష్ ఫేస్ వాష్ ఫేస్ వాష్ కి వెళ్తే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది? గోవాలో ఫోన్లు స్విచ్ ఆఫ్ వేస్తాయి బర్త్డేకు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? సరే కేక్ కట్ చేద్దాం రండి. ఒక్క నిమిషం అండి, మా వారిని తీసుకొస్తాను. సరే నువ్వు అక్క నేను తీసుకొస్తా. ఓకే త్వరగా రారా. అక్క 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 బావకు ఒకటే లూజ్ మోషన్స్. గడా 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 సౌండ్. సరే మాకెందుకులే, ఫస్ట్ కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. వైఫ్ క్యారెక్టర్ మార్చేశాడు. ఏదో అవకాశం వచ్చిందని ఏవండి గోవా ఎంతో బాగుంది కదా. నీకన్నానా? నాకైతే మీతోట ఇక్కడే లైఫ్ లాంగ్ ఉండిపోవాలని ఉందండి. నాకు కూడా బంగారం. అవునా? మరి నేనెవరినిరా? నా కొడుకు. బాయ్ బాయ్. ఆల్రెడీ పెళ్ళైన పెళ్ళాన్ని పెట్టుకొని ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుంటారు. నా కొడుక సిగ్గులేదురా, నజ్జలేదురా? నన్నే మోసం చేస్తావరా? ఇంకా ఆల్రెడీ పెళ్ళం ఉండగా నన్ను చేసుకున్నావా? ఎదవన్నారు
కొట్టడానికి. వెళ్ళాలి వెంకీ నీ ఫ్యూచర్ ఏంటి ఇప్పుడు? భయ్యా అక్కడ ఏం జరిగింది? వాడంట పిల్లం ఉండగా ఇంకోదాన్ని తీసుకుని గోవా వచ్చినట భయ్యా, తప్పు కదా? అంటే ఇంకో పెళ్లి చేసుకొని వచ్చిండా? ఆ. అంటే ఏం లేదురా, పాపం ఆయన ఒక పెళ్ళి అయింది కదా, రెండో పెళ్లి చేసుకున్నాడంట అంతే. పాపం ఏం కష్టం వచ్చి పెళ్లి చేసుకున్నాడు కదా, అది అర్థం చేసుకోకుండా కొడుతున్నారు. అదే నేనైతే నరికి పోగులు పెట్టేదాన్ని. అదే నేనైతే చంపేసేదాన్ని. అదే నేనైతే కోసి ముక్కలకేసేదాన్ని. కోసి ముక్కలకి కాలమ్మా అది. తాకులు గద్దలు ముక్కలు ఈ ప్రెషర్ కుక్కర్లు డ్రమ్ములు అవసరమానే? బర్త్డే పోరి. అబ్బాయి ఏంటి పరిస్థితి ఇప్పుడు? బావా వానికంతే బాడీ ఉన్నది కాబట్టి తట్టుకున్నాడు. నీ ఫ్యూచర్ నాకు ఎట్లనో కనబడుతుంది బావా. అట్లా అనకురా, వీలైనంత తొందరగా గోవాది వెళ్ళిపోదాం రా. సరే బావా. పద రే, ఈ నైట్ ప్లాన్ చేద్దాం. ఓకే బావా. ఏమా ఎస్ఐ సార్, గోవాలోకి టెర్రరిస్ట్ వచ్చేదట, మొత్తం వెతకాలే. ఓకేనా? అది నీకు గన్నేది? గన్ను మర్చిపోయి వచ్చిన సార్. ఊపుకుంటా వచ్చావు గన్ను, మరి వాళ్ళు అటాక్ చేస్తే ఏం చేస్తావు? ఎవడేస్తాయి ఎవడు కానిస్టేబుల్ రా? గోవా కూడా వచ్చారా మీరు? ఏమైంది? రూమ్లో ఎవరెవరు ఉన్నారండి? నేను మా ఆయన. పిలవండి, మీ ఆయన పిలవండి. ఇవ్వండి. ఓకే సార్, ఓకే ఓకే. ఇప్పుడు ఆడికెళ్తాడు వీడు, ఆడు కూడా ఈడే ఉంటాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరండి? మేడం ఎవరెవరు ఉన్నారు మేడం రూమ్ లో? నేను, మా హస్బెండ్, మా పిల్లలు. ఏమండి? ఏంటి ఎవరు? అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. నీవు నేనే. ఆ రూమ్ లో ఉన్నది ఆయన వేరు సార్, ఆయనకు కళ్ళద్దాలు ఉంటాయి, నాకు ఉండవు. ప్రామిస్. ఏమ్మా ఎందుకు సార్? పక్క రూమ్ అమ్మని పిలుస్తాగండి సార్. ఎందుకు సార్? ఈయననే మీ ఆయన? ఏహే, మా ఆయనకి స్పెట్స్ ఉంటాయండి. నాకు లేవు. తీరా స్పెట్స్ లేవు సార్. లేదా? ఏవండి? ఏమండి? ఏవండి? ఏమండి? పెట్టు. ఏవండి? ఏమండి? ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను అరెస్ట్ చేసి ఉరి శిక్ష చేయాలి సార్. వాడు ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు చేసుకుని ఆల్రెడీ శిక్ష పడ్డది వానికి. వాడిని మనం ఏం చేయలేము కదా సార్. మీరు ఎలా కనిపెట్టారు సార్? నేనా? అంటే మీరు ఎక్స్పీరియన్స్ రా, పద. స్పెట్స్ పెట్టుకొని మార్చుకుంటా ఇద్దరిని మోసం చేస్తావా? ఇదిగో, నాకు ఈ 2 పెళ్లిళ్ళు చేసింది ఎవరు తెలుసా? ఎవరు? వీడే. వేసుకోండి. ఏదో అక్క అక్క అనుకుంటా నా చుట్టూకుంటా అక్కకి మోసం చేస్తావరా? ఎంతైనా మొగబుద్ధి చూపించుకున్నావు. ఇద్దావా? ఇంటి కళదాం పదవమ్మో. నవదీప్ అన్న ఎలా అనిపించింది? బాగుంది స్కిట్ ఇది. థ్యాంక్ యూ. మీరు యాక్టర్ అండి? కాదు. మరి ఇంత బాగా ఎలా యాక్ట్ చేశారు? అంటే ఆయన కొట్టడం అంత న్యాచురల్గా ఎలా చేశారని నా డౌట్. ఎక్కడ మళ్ళీ నాకు సవతిపోరు వస్తుందేమో అని ఇక్కడ. ఒకవేళ ఫ్యూచర్లో కానీ ఏమన్నా థాట్స్ వస్తేమోనని ఇలా తంతానని ఇప్పుడే చెప్పేశారా? బాగా చేశారు మీరు. కాదు వెంకీ, ఫస్ట్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయలే. మేడం నా హస్బెండ్, నా వైఫ్. మా వైఫ్ వైష్ణవి మేడం. తను MA క్లాసికల్ చేస్తుంది ఇప్పుడు, కూచిపూడి. మా అబ్బాయి అండి విశ్వక్సేన్, అండ్ నా కూతురు శ్రీవన్మయి, మా అమ్మ సరోజ. లవ్లీ ఫ్యామిలీ. అసలు పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని సెకండ్ వైఫ్ ది స్కిట్ చేయాలన్న ధైర్యం ఎలా వచ్చింది నీకు? పెళ్ళిళ్ళొద్దు అని అన్ని స్కిట్ లోనే చెప్తావు, మళ్ళీ 2 వైఫ్స్ డైరెక్ట్ వైఫ్ నే దించేసావు ఈ స్కిట్ లో. కాదు, నిజం చెప్పాను, ఇంట్లో వెంకీని ఎప్పుడైనా కొట్టారా? కొట్టలే మేడం ఇంతవరకు. ఎప్పుడు? అందుకే స్కిట్ లో కొట్టాను.
ఈరోజు ఫ్యామిలీస్ వచ్చారు, నువ్వు డైరెక్ట్ గా ఫ్యామిలీని స్టేజ్ మీదకి ఎక్కించావు విత్ యువర్ కిడ్స్. చాలా బాగుంది మీ ఫ్యామిలీని చూడటం. అమ్మగారిని అక్కడ పెట్టుకొని కోడల్ని అక్కడ పెట్టుకోవటం మంచిది కదా. అత్త కోడలు ఒక దగ్గర ఉంటే బాగుంటుంది. అదే మన అమ్మ కోడలు. మీరు కూడా స్టేజ్ వెళ్ళమన్నా. నమస్కారం. ఎందుకు పిలిపించానంటే ఎంతమందిని నవ్విపిస్తూ, ఎంతమంది స్ట్రెస్ని దూరం చేస్తూ, ఎంతమందికి ఆనందాన్ని ఇస్తున్న వెంకీ గారిని మాకు ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు కనబడాలని చెప్పి పిలిపించి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వెంకీ స్కిట్ సూపర్ ఉంది, బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఇది ఆవిడ మా ఆవిడ తీసుకొని రియల్ కపుల్స్తో అంటే మీ వైఫ్తోనే నాకు బాగా అనిపించింది ఏంటంటే కోడలు కొడుకుని కళ్ళ ముందు కొడుతుంటే పాపం అక్కడ ఆమె ఎలా 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 చూస్తుండింది. ఏమనిపించిందమ్మా మీకు? ఇంటికన్నా అయితే కొట్టడానికి పోదు. సో మీకు లోపల మండిపోతుంటే అక్కడ హ్యాపీ. నాకున్న అదృష్టం ఏంటంటే అర్థం చేసుకునే భార్య, అన్ని విధాలుగా నాకు తోడై ఉండే అమ్మ ఉన్నారు. ఇప్పటి వరకు మా ఇంట్లో సార్ నేను వేరు, వీళ్ళిద్దరు ఒకటి. ఎప్పుడన్నా ఏమన్నా అన్నా కూడా అస్సలు ఊరుకోదు. ఆమెను ఏమనొద్దు, బాగా చూసుకోవాలి. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. మేమిద్దరం ఒకటే నడిపిస్తాం. నాకన్నా ఫోన్ చేశారు వాళ్ళ అత్త కోడలు ఇద్దరు ఫోన్ చేసుకునే గంటలు గంటలు. అది నాకు అదృష్టం సార్ ఇంట్లో. అది చాలా నిజంగా అదృష్టం. అమ్మా, మీకు మాస్ జాతర గురించి మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది అయ్యా. నా కొడుకు కష్టపడి ఇంత ఛాయికి వచ్చిండు, ఇంకా ఎదగాలని కోరుకుంటాను. నేను చూసిన, మా ఆయన చూడలే. లేదేమ్మా చాలా ఏమ్మా మీరు కనింది వజ్రానమ్మా. ఇది కోహినూర్ వజ్రం. బంగారం అసొంటి కొడుకు, బంగారం అసొంటి కోడలు. మీ కుటుంబమే బంగారం అమ్మబ్బా. ఒక మనిషిని నవ్విపీయటం అనేది ఒక గొప్ప వరం. ఇంతమంది నవ్విపిస్తున్నారంటే అది నిజంగా చాలా అదృష్టం అమ్మ.